తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అలైబాలై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వచ్చాక చేపల పిల్లల పంపిణీ, రైతు బంధు వస్తలేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో సరైన సమయంలోనే రైతు బంధు పంపిణీ చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో సరైన సమయంలోనే రైతు బంధు పంపిణీ చేశామని తెలిపారు. 4,000 పింఛన్ దగా, మహిళలకు 25,000 దగా, రైతు భరోసా 15,000 దగా, తులం బంగారం దగా, విద్యార్థులకు భరోసా కార్డు దగా, పేదలకు ఇండ్లు దగా, మొత్తం దగా దగా దగా. రేవంత్ రెడ్డి ప్రభు ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పేరు మార్చుకోవాలి. నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి. నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి. ఇప్పటి నుంచి నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అనేది పిలుస్తాను. నువ్వు అందించేదాకా నువ్వు 100 రోజులు ఇస్తా అన్నావు కదా, ఇచ్చిందా మరి 100 రోజుల్లో? ఈయనప్పుడు ఎగవేతల రేవంత్ రెడ్డివే. నువ్వు చీఫ్ మినిస్టర్ గా పిలిపించుకోదలుచుకున్నావా, లేకంటే మరి చీఫ్ మ్యాన్ గా పిలుచుకోదలుచుకున్నావా? నువ్వే తెలుసుకో. చీటింగ్ మ్యాన్ నువ్వు. చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చీటింగ్ మ్యాన్. నువ్వు ఏ రకంగా పిలిపించుకోదలుచుకున్నావు ప్రజల చేత నువ్వు తెలుసుకో రేవంత్ రెడ్డి. ఈ రోజు అందరినీ మోసం చేయలే. ఏ విషయంలో నువ్వు మాట మీద నిలబడ్డావు? ఏ ఒక్క అంశం మీదనన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడే? దయచేసి మీరు ఆలోచన చేయండి. ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి. ప్రజల దగ్గర పోయినప్పుడు మాట్లాడాలి. రైతులకు బోనస్ అన్నాడు, బోనస్ ఇచ్చినారే? ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మక్కలకు, వడ్లకు, శనగలకు, కందులకు, పెసర్లకు, పత్తికి, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. మొన్ననేమో వడ్లకే బోనస్ అన్నాడు. ఆ వడ్లల్లో సన్నాలకే బోనస్ అన్నాడు. ఆ సన్నాలకి ఇప్పుడు ఏమంటుండు? గవర్నమెంట్ సెంటర్లో అమ్ముతనే బోనస్ అట.